గోల్మాల్ చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రకటించింది. ఇది 9వ ప్రెస్ మీట్ సివిల్ సప్లైస్ కుంభకోణం, ధాన్యం టెండర్ల కుంభకోణం పైన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. గతంలో 8 సార్లు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడారు. వారితో పాటు గతంలో అనుభవం ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గంగుల కమలాకర్ గారు మాట్లాడారు. అసెంబ్లీలో డైరెక్ట్గా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా చాలాసార్లు ప్రభుత్వాన్ని నిలదీశారు. అనేక సార్లు మాట్లాడినా కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, సంబంధిత మంత్రి కానీ అధికారులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా మేము ప్రకటించినటువంటి వార్తలను ఎక్కడ వారు ఖండించే పరిస్థితి లేదు. ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి గత 18 నెలల క్రితమే హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని నోటీసు సర్వ్ చేసి నోటీసు ముట్టి 17 నెలలు గడుస్తూ ఉన్నది. ఇప్పటికి 17 సార్లు వాయిదా అడిగింది తప్ప దొంగల్లా పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. కానీ కుంభకోణం అక్రమ వసూళ్లు మాత్రము కొనసాగుతూ ఉన్నాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో. 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన టెండర్లు గ్లోబల్ టెండర్ల పద్ధతిలో ముసుగేసుకొని టెండర్లు పిలిస్తే బిడ్డర్లు ఎవరైతే ఉన్నారో ఆ 4-5 బిడ్డర్లు సిండికేట్గా మారి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని కట్టేది ఒక మెట్రిక్ టన్నుకి 20,070 రూపాయలు అయితే దాన్ని క్వింటాలుగా చూస్తే 2,007 రూపాయలు కట్టడం జరుగుతుంది ప్రభుత్వానికి. కానీ ఇవాళ ఎవరైతే గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ నాయకుల యొక్క ఆశీర్వాదం దక్కించుకున్నటువంటి దొంగలు రైస్ మిల్లర్ల దగ్గర అదనపు వసూళ్లకు పాల్పడుతూ క్వింటాలకు 223 రూపాయలు, టన్నుకు 2,230 రూపాయలు అదనంగా, అది కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం ఇప్పటివరకు 187 ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. ఆ ఆధారాలు పెట్టి కూడా సివిల్ సప్లైస్ కమిషనర్కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినా, ప్రభుత్వానికి చేసినా దున్నపోతు మీద నీళ్లు పడ్డాడు తప్ప ఒక్కడు కూడా స్పందించేవాడు లేడు. కుంభకోణం మాత్రం కొనసాగుతూ ఉన్నది. ఒక టన్నుకు 2,230 రూపాయలు ప్రభుత్వానికి దక్కినటువంటి రేటు కంటే, ప్రభుత్వానికి కాంట్రాక్టరు లేదా బిడ్డలు కట్టేటువంటి డబ్బు కంటే అదనపు వసూళ్లు 2,230 రూపాయలు ఒక టన్నుకు వసూలు చేశారు. 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఇవాళ టెండరు మరి ఫోర్స్లో ఉన్నది. అంటే 38 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 2,230 రూపాయలు టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా. దిస్ ఈజ్ మనీ ల్యాండరింగ్. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఢిల్లీ వరకు ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇందులో ముడుపులు ముట్టినాయి. మొత్తం ఇప్పుడు చూపించినటువంటి ఆధారాలన్నీ కూడా, అన్నిటికి సంబంధించి ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సేకరించింది. దాన్ని ఒక బుక్లెట్ రూపంలో కంప్లైంట్ను ఇవాళ ఈడీ కార్యాలయానికి మా గంగుల కమలాకర్ గారు, వేదికమైనటువంటి మా పెద్దలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పోయి ఇవాళ అన్ని ఆధారాలు ఈడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది. మిగతా మరొకసారి రెండోసారి మీటింగ్లో మళ్ళీ కలవబోతున్నాం. ఇది కాకుండా ఇప్పుడు ఈ సంబంధించి అన్ని కూడా ఒక ఈడీకే ఫిర్యాదు కాదు, ఈడీతో పాటు మరి సిబిఐకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి, దాంతో పాటుగా ప్రత్యేకంగా ఏసీబీ అధికారులకు, డిఆర్ఐ అధికారులకు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు, ఎఫ్సిఐకి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి సంబంధించి రాష్ట్ర యూనిట్కి కంప్లైంట్ పంపిస్తున్నాం. ఇప్పుడు ప్రకటించిన అన్ని ఏజెన్సీలకు ఇవ్వాలనే కంప్లైంట్ పంపిస్తూ ఉన్నాం. దీంతో పాటు మరోమారు ఢిల్లీకి వెళ్ళి వారి కేంద్ర కార్యాలయాలు కూడా ఈ రకమైనటువంటి కంప్లైంట్ 715 పేజీల తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణ వివరాలతో కూడినటువంటి కంప్లైంట్ను ఇవాళ మొదటగా ఈడీ కార్యాలయంలో అందించడం జరిగింది. ఈ రోజే మరి స్వయంగా మా పార్టీ బాధ్యులు ప్రకటించినటువంటి కార్యాలయాలకు, హైదరాబాద్ కార్యాలయాలకు ఇవాళ వెళ్ళి మరి కంప్లైంట్ను అంతటా కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.